అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరింపు మాటలు కానీ లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చారు అబ్బాయి ఏం చేసి పెట్టడా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉండి ఇప్పటికీ కూడా తను సపరేట్ కిచెన్ మా ఇంట్లో ఎంతో అందరూ వేరే కిచెన్. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుతాడు, వండి అందరికి పెట్టాం. ఇప్పటికీ కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడెక్కడో చేసి నిరసన చేసి అన్ని రకాలుగా చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇంకా మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మను కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడు ఏ ఉంటాడు తెలుసు. అది చూసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మొత్తం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యాల వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా వదిలేయేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో అన్న ఇంత కించెం బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత ఎంత కాదు. చూసుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడియడం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నాకు కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు. ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను, అవును వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పట్టించుకోవట్లేదు అర్థం చేసుకోగలము కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది. ఫీల్ అవుతారు, అవును అలాంటి ఫీలింగ్ ఏం లేదు. పైగా బిడ్డలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన. అది వెరీ హెల్దీ. చాలా మంది ఆచరించాల్సిన ఒక విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకోవడం నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా కంటితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో వచ్చింది. తెల్లారికి కాన్షియస్ లేకపోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీని రిక్షాలో ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికీ నాకు గుర్తు ఆ విషయం.
ఎక్కడికైనా వస్తారు హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సరే అమ్మకి మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మని కొంత బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి. నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజం ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చేది, కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు, కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడు కాదు. అవునా? లేదు 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 మహాప్రేమ. వ్యక్తిగత హైపర్ యాక్టివ్ ఉంటాడు. అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను వెళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లా వెళ్ళినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప
కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావు నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకు వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది పరిస్థితి. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం చూడాలి, మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అంటే ఎప్పుడు అది పాడు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళడానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారని ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం నీది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఎవరైనా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.